హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఉదయాన్నే అయితే యాజ్ యూజువల్గా స్టవ్ మీద టీ పెట్టేసి అలాగే రైస్ పెట్టేశాను. ఇంక ఇవాళ ఏంటి అంటే మా వారికి కాస్త ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి పంపించేస్తున్నాను. ఇవాళ నెత్తాళ్ళతోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. పచ్చడి చాలా బాగా వచ్చింది. గోంగూర నెత్తాళ్ళ పచ్చడి అనమాట. సో రెసిపీ చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇంకా నా డే రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోకి నేను కనీసం ఒక 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. సో అంటే ఏం లేదు, ఒక రోజుకి కనీసం ఒక 100 మంది అయినా కొత్త వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలని. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో అప్పుడు ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ముందు ముందు వీడియోస్ చేయడానికి. సో మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా పిల్లలు మా వారు అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో పని అంతా చేసుకున్నానండి. అదంతా వీడియో అయితే ఏం తీయలేదు. మీకు తెలుసు కదా, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది అని చెప్పి. సో అందుకే ఇంకా డే రొటీన్ అంటే వర్క్ రొటీన్ ఏం చూపించలేదన్నమాట. సో ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత చేపలు ఆవిడైతే వచ్చింది. ఇంకా చేపలు ఏం తీసుకోలేదు, కానీ ఇంకా నెత్తాళ్ళు అయితే తీసుకున్నాను. పప్పు చేద్దాం అనుకున్నానండి, గోంగూర పప్పులోకి నెత్తాళ్ళు ఫ్రై చాలా బాగుంటుంది. అంటే ఏం లేదు, జస్ట్ క్లీన్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది పప్పుతోటి. అయితే మళ్ళీ అనిపించింది గోంగూర ఉంది కదా, సో పచ్చడి పెట్టుకుందాము అంటే కొంచెం నోటికి బాగుంటుంది కదా అని చెప్పి. అసలు ఏం తినాలనిపించట్లేదు, కానీ పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చిందండి, గోంగూర నెత్తాల పచ్చడి. సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి నెత్తాళ్ళు అయితే ఇలా ఆ పైన ఉన్న అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. వీటిల్ని కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి ఎక్కువసేపు నానబెట్టకుండా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టి కడిగేస్తే ఒక 2-3 టైమ్స్ పాటు నీట్గా కడిగేస్తే మనం ఎంచక్క పచ్చడి పెట్టుకోవచ్చు. ఏంటి భారతి థంబ్నెయిల్లో ఇలా పెట్టావు హౌస్ షిఫ్టింగ్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చెప్తాను దాని గురించి కూడానా. సో ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వాలి అనుకుంటా ఉన్నామండి. సో ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం, ఒక 4 మంత్స్ బ్యాక్ కూడా చెప్పాను మీకు నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామండి అని. కానీ అప్పుడు మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడలేదు. చాలామంది మన వాళ్ళు అడిగారు, కామెంట్స్లో అడిగినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను, కానీ వీడియోస్లో ఎప్పుడూ షేర్ చేయలేదన్నమాట. సో ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చెప్తాను. సో షిఫ్ట్ అవుదామా వద్దా అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నానండి నిజంగా. ఒకవైపు హెల్త్ బాగాలేదా, ఇంకోవైపు ఈ షిఫ్టింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకొక వైపు మొబైల్ పాడైపోయిందండి. పాత మొబైల్ ఉంది కదా, నేను ఇప్పటి వరకు వీడియోస్ తీసిన మొబైల్ ఉంది కదా, ఏమైందో తెలీదు సడన్గా. అసలు బాగుంది ఫోన్, డిస్ప్లే పగిలిపోవడం కానీ ఏమీ లేదు. ముందు రోజు నైట్ కూడా పిల్లలు చక్కగా ఆడుకున్నారు. మార్నింగ్ లేసి చూసేసరికి ఆన్ అవ్వట్లేదు. ఎంత బాధేసిందో నాకు. ఆ ఫోన్ చాలా సెంటిమెంట్. సో ఆ ఫోను ఆన్ అవ్వలేదు అనేసరికి నాకు ఏడుపు కూడా వచ్చేసింది పొద్దున్నే, ఏంట్రా బాబు అని చెప్పి. సో చాలా చిరాగ్గా ఉందన్నమాట. సో ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నావు ఏంటి అని చెప్తా. సో ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. ఇక్కడైతే 1/2 కేజీ కన్నా తక్కువ వచ్చాయండి, 100 రూపాయలకి ఆ మాత్రం వచ్చిందనమాట నెత్తాళ్ళు అయితే. అవి నీట్గా కడిగేసి అది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. గోంగూర అయితే మాత్రం ఒక 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. చిన్న కట్టలు, పెద్ద పెద్ద కట్టలు కాదు, కొంచెం చిన్నవి. ఇప్పుడు అది స్పూన్స్లో చెప్పాలి అనుకుంటే ఒక 4 స్పూన్స్ గోంగూర పేస్ట్ అండి. సో గోంగూరని సపరేట్గా అందులో ఆయిల్ కానీ ఏం వేయలేదు, గోంగూరని కడాయిలో వేసేసి సిమ్లో పెట్టేస్తే అలా మంచిగా మగ్గిపోయింది. దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట గోంగూరని. ఇంక ఇక్కడేమో ఇది సన్ఫ్లవర్ ఆయిలే, నేను లాస్ట్లో పల్లి ఆయిల్ అయితే వేసుకుంటాను ఏ పచ్చడికైనా సరే. ఇవైతే బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాను నెత్తాళ్ళని. అదైతే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. మొన్నే దంచుకున్నానండి, ఫ్రెష్దే. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోంగూరకి సరిపడా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ ఉండేలాగా కావాలి అనుకుంటే ఎక్కువ గోంగూర, ఆ గోంగూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్
కారం తీసుకున్నాను. ఇది డీమార్ట్‌లో కారం అండి. చాలా బాగుంది. చాలా ఎర్రగా చాలా మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. 2 స్పూన్లు కారము, 1 స్పూను ధనియాల పొడి తీసుకున్నాను. ఇది ఆవపిండి. ఆవాలని, పచ్చి ఆవాలని కొంచెం సేపు ఎండలో పెట్టేసి పౌడర్ చేసుకున్నాను అంతే. తర్వాత ఒక చిటికెడు పసుపు, అర స్పూన్ వేసుకున్నాను ఆవపిండి. ఇది గరం మసాలా, ఒక పావు స్పూను గరం మసాలా అయితే వేసుకుంటున్నా. ఇదిగోండి, ఒక 4-5 స్పూన్ల వరకు వచ్చిందండి గోంగూర. తెల్ల గోంగూర అయితే ఎక్కువ పులుపు ఉండదు, ఎర్ర గోంగూర అయితే పులుపు ఉంటుంది కదా. సో ఆ పులుపుని బట్టి చూసుకోండి. ఒకవేళ పచ్చడి కలిపేసిన తర్వాత పులుపు లేదు అనుకుంటే నిమ్మరసం అయినా కాస్త వేసుకోవచ్చు. సో గోంగూర వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి ఇట్లా మంచిగా ఒకసారి మొత్తం అంతా కూడా మగ్గాలన్నమాట. అంటే ఆ గోంగూరకి ఉప్పు కారాలు అవన్నీ కూడా బాగా మంచిగా పట్టుకోవాలి. నాకు కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను. పులుపు సరిపోయిందండి. అంటే మీరు తినే పులుపుని బట్టి గోంగూర అయితే వేసుకోండి. మా ఇంట్లో మా వారు ఎక్కువ పులుపు తినరు, అందుకని చెప్పేసి నాకు సరిపడా వేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తాలన్నీ వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా నేను పల్లి ఆయిల్ వాడలేదు కదా. లాస్ట్లో చల్లారిన తర్వాత పల్లి ఆయిల్ అయితే వేసుకుంటాను. ఇంకొకటి చెప్పాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా మనం వెల్లుల్లిపాయ ఒకటే కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వెల్లుల్లిపాయ పేస్ట్తో కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీకు అలా చేసి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది. పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత ఇది పల్లి ఆయిల్ అనమాట. సో పల్లి ఆయిల్ నేను ఒక చిన్న టీ కప్పు ఉంటుంది కదా, చిన్న కప్పు, దాంట్లో హాఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది కాస్త పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది పక్కన పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు తిందాంలే అని. ఇంకా అన్నం ఏమీ వండలేదండి. అంటే ఉదయాన్నే ఇంకా వీళ్ళు ఇంట్లో పని అయ్యింది, ఇంకా ఆవిడైతే వచ్చింది, సరే అని చెప్పి అవి తీసుకున్నాను. నాకేంటంటే ఏదైనా కొత్త రెసిపీ చేయాలి అంటే చాలా ఆతృత ఉంటుంది అనమాట. సో ఎలా వస్తుందో దాని టేస్ట్ అని చెప్పి సో ఫస్ట్ అయితే చేసేసి ఇంకా పచ్చడి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లో పని అయిపోయింది కానీ గిన్నెలు కడగలేదండి. అంటే బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేశాను. అవైతే మడత పెట్టాలి. చాలా బట్టలు ఉన్నాయండి. ఒంట్లో బాగోక అన్నీ ఉతికి మేడ మీద రూమ్లో పెట్టేస్తూ ఉన్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయి, మడత పెట్టాలి. ఇంక ఇప్పుడు ఇల్లంతా నీట్గా ఒకసారి మాప్ కూడా పెట్టేశాను. కాకపోతే ఇంకా సామాన్లు అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు, ఇవి చేత్తోనే కడగడం ఈజీ కదా అని ఇంకా చేత్తో కడిగేస్తూ ఉన్నాను. అయితే ఇంకా ఇల్లు షిఫ్టింగ్ గురించి చెప్తున్నాను కదా. ఇల్లు పిల్లల కోసం షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామండి. అంటే పిల్లల స్కూలు కొంచెం దూరం కదా. ఏమవుతుందంటే వాళ్ళు వచ్చేసరికి ఇంకా మా వారు వచ్చేసరికి అంటే పిల్లల్ని మా వారు పట్టించుకునే టైం ఉండట్లేదు అనమాట ఎక్కువసేపు. ఇదివరకు అయితే కొంచెం దగ్గరలో ఉండేవారు. ఇప్పుడు మా వారు రావడానికి కూడా 45 మినిట్స్ పడుతుంది, పిల్లలు రావడానికి కూడా దాదాపు 45 మినిట్స్ పడుతుంది స్కూల్ నుంచి ఇంటికి రావడానికి. సో ఈ టైం సేవ్ అయ్యేలాగా పిల్లల్ని కూడా స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో స్కూల్ చేంజ్ చేసి స్కూల్కి దగ్గరలో కనుక ఇల్లు తీసుకుంటే వాళ్ళే వెళ్ళిపోవచ్చు. లేదంటే మార్నింగ్ టైం మా వారు దిగబెట్టేసిన ఈవినింగ్ వాళ్ళే వచ్చేసేలాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దూరం అయిపోతుంది, ఆటో మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది. ఆటో అస్సలు ఆటోలు దొరకట్లేదండి. ఇప్పుడు ఒకవేళ పిల్లలు కనుక వాళ్ళకి తగ్గిపోయారు అనుకోండి, ఆటోలోకి 2-3 తగ్గిపోతే వీళ్ళని వచ్చి తీసుకెళ్ళడానికి కూడా మాకు ఆటో గిట్టుబాటు అవ్వదండి అట్లా అనేస్తున్నారు. ఎక్స్ట్రా మనీ ఇస్తామయ్యా బాబు అన్నా కూడా వాళ్ళు ఏంటంటే బెట్టు చేస్తూ ఉన్నారు. సో ఆటో ప్రాబ్లం ఒకటి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫీజు కట్టాలన్నా లేకపోతే ఏదైనా స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు వెళ్ళాలన్నా అప్పుడు ఏమవుతుందంటే మా వారే వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్ళడానికి ఏంటంటే ఇంక నేను భానుని కానీ లేకపోతే సిరి గారిని కానీ ఎవరినైనా ఇంకా హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ నేను అస్సలు ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయనండి. అది భయమా లేకపోతే నాకు నచ్చదా అని నాకు తెలియదు, కానీ ఎందుకో నేను మాత్రం ఎప్పుడు ఒక్కదాన్నే ఆటోల్లో వాటిల్లో వెళ్ళను. సో అప్పుడు ఏంటంటే పాపం మా వారే వెళ్ళాల్సి వస్తుంది. అదే స్కూల్ దగ్గరగా ఉంది అంటే వెళ్ళొచ్చు కదా, నేనే చూసుకోవచ్చు కదా పిల్లలకి కావాల్సినవన్నీ అని చెప్పి ఇంకా అదే చెప్పాను. అంటే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని స్కూల్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్కూల్కి దగ్గరలో ఇల్లు అయితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాము. కానీ మా వారేమో ఒకసారేమో సరే అలాగే వెళ్ళిపోదాం అంటారు, ఇంకొకసారి ఏమో ఎందుకు రెంట్ హౌస్కి పర్వాలేదులే నేనే దిగబెడతాను, దగ్గరలో ఆటోనే మాట్లాడతాము అని. ఈ ఆటో వాళ్ళతో ప్రతిసారి పెద్ద ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి నేను
సో దగ్గరలో అంటే దగ్గరలో మంచి స్కూల్స్ ఏవి ఉండవండి. కొంచెం అయినా డిస్టెన్స్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఆటో మీదే మళ్ళీ డిపెండ్ అవ్వాలి. సో దాని బదులుగా ఇంటికి దగ్గరలో అయితే నువ్వు దిగబెట్టవచ్చు కదా సీను అని చెప్తుంటే మా వారు ఒకసారేమో సరే అంటారు, ఒకసారేమో వద్దంటారనమాట. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో స్కూల్స్ కూడా ఏ స్కూల్లో వెయ్యాలి అనేది అదొక కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకోటి అంటారు ఓన్ హౌస్లో ఉండి రెంట్ హౌస్కి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నీకు తెలుసు కదా, వాటర్కి, బట్టలు ఆరేయడానికి, మోటర్ వేయడానికి, దేనికైనా సరే వాళ్ళు విసిగిస్తూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినా కూడా అదే ప్రాబ్లం రిపీట్ అవుదని ఏంటి గ్యారంటీ అని. రాజమండ్రిలో ఉన్నప్పుడండి అసలు ఎంత విసిగిచ్చిందంటే ఆవిడ, లేకపోతే అసలు రాజమండ్రి నుంచి మాకు అక్కడ చాలా బాగుండిందనమాట. అంటే సేవింగ్స్ పరంగా కావచ్చు, లేకపోతే దేనికైనా మాకు ఎందుకో వైజాగ్ అనేది సొంత ఊరు అనే ఒక ఇది తప్ప రాజమండ్రిలో ఉన్నప్పుడు నిజంగా చాలా బాగుండేది. కానీ ఆ ఓనర్స్ వల్లనే ఇరిటేట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఎందుకు రెంట్ హౌస్లో ఉంటే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. సో అలాగా కానీ ఎందుకు అలా ఉంటారో నాకైతే అర్థం కాదండి. కనీసం వాటరు మెయిన్. అసలు మనం ఏంటి ఇల్లు నీట్గా పెట్టుకుంటాం, సో ఇంటితో ప్రాబ్లం లేదు. మెయిన్గా వాటరే అనమాట. ఎప్పుడు నీళ్ళు అయిపోయినా సరే మోటర్ వేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అలా కాపలా కాసి బతిమలాడుకోవాలి. అంటే బతిమలాడడం అంటే ఆంటీ మోటర్ వేయండి, కనీసం వేసుకోమ్మా అని కూడా అందనమాట. ఎంత కోపం వచ్చేదో. ఒక 5 నిమిషాలు అలాగా వెయిట్ చేయాలన్నమాట వాళ్ళ గుమ్మం ముందుకు వెళ్ళి. చాలా విసిగించేది. ఇప్పుడు కూడా మళ్ళీ రెంట్ హౌస్కి వెళ్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుందేమో అని కొంచెం భయం ఉంది. కానీ నాకేంటి అంటే దగ్గరగా ఉంది అంటే మా వారి స్కూల్కి, పిల్లల స్కూల్కి దగ్గరగా ఉంటే మా వారు రావడానికి, పిల్లలు రావడానికి టైం సేవ్ అవుతుంది. సో 1/2 అవర్ అయినా సరే మనకి ఎక్కువే కదా. పిల్లల్ని అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది కదా అని చెప్పేసి నేను అంటున్నాను. సో షిఫ్ట్ అయ్యేది లేదా అనేది ఇంకా కన్ఫ్యూజన్లో నడుస్తుంది. సో అదనమాట నా బాధ అయితే మాత్రం. సో షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పకుండా అయితే ఉండను. సో మీరేమంటారు? రెంట్ హౌస్కి వెళ్ళడం బెటర్ అంటారా, వద్దంటారా? చెప్పండి నాకు. సో ఇంకా పిల్లలు వచ్చారు, వాళ్ళకైతే ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. రాగానే ఇంక అమ్మ చల్లగా ఏదైనా ఇవ్వు అని అడుగుతారు. ఇంక అందుకే షుగరు, ఐస్ ఏం లేకుండా, అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మిలనే, ఇంకా అలా జ్యూస్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత పప్పు చేశాను, గోంగూర పప్పు. వాళ్ళైతే ఇంక ఈ నెత్తాలు పచ్చడి తినరు కదా, ఫస్ట్ నెత్తాలన్నీ ఫాస్ట్గా తినేస్తూ ఉన్నానమాట. అంటే వాళ్ళు పచ్చడి తింటారు కానీ ఆ నెత్తాలు తినరు. ఆ చేపలు ఉన్నాయి మేము తినం అని చెప్పేసి అంటున్నారు. అందుకే ముందు నేను కలుపుకొని, అంటే నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా పచ్చడి టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పి. సో ఫస్ట్ అయితే నెత్తాలు పెట్టుకొని అన్నం తినేసాను. పచ్చడి చాలా బాగుందండి నిజంగాన. అసలు ఎంత బాగుందో, ఈరోజే ఎంత బాగుందంటే రెండో రోజుకి ఇంకెంత బాగుంటుందో, మూడో రోజుకి ఇంకెంత బాగుంటుందో ట్రై చేయండి. కరకరలాడుతూ ఉన్నాయన్నమాట నెత్తాళ్ళు. కమ్మగా గోంగూర పచ్చడి. సో బయట ఎంతెంతో డబ్బులు పెట్టి కొనే కంటే ఇంట్లో సింపుల్గా తక్కువ డబ్బులతో చేసుకోవచ్చు కదా. సో నెత్తాళ్ళు అవన్నీ నేను తినేసి ఇంకా పప్పు వేసి అప్పడాలు పెట్టి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంక వాళ్ళని అయితే నిద్రపుచ్చాను. నేను కూడా ఫస్ట్ బట్టలు ఉన్నాయండి మేడ మీద నేను తీసుకొచ్చాను, మడత పెట్టాను కొన్ని, కానీ నిద్ర వచ్చేస్తుంది సరే అని చెప్పి వెళ్ళి పడుకొని మళ్ళీ ఇంక 4 అయ్యింది. ఇంక ఇప్పుడు లేచా అనమాట. మా పెద్దోడు కూడా లేస్తే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారా, తలనొప్పి వస్తుంది, టీ పెట్టుకుందాం అని చెప్పి వాడిని అయితే పంపించా. టీ ఈ మధ్య అసలు ఈ దగ్గు వల్ల దగ్గు వచ్చేస్తుందని టీ అయితే తాగలేదు, తలనొప్పి వస్తూ ఉంది. అంటే సడన్గా క్లైమేట్ కూడా చేంజ్ అయిందనమాట, చల్లగా అయిపోయింది. సరే అని చెప్పి ఇంక లేచి వాడినైతే పాల ప్యాడ్కి పంపించి ఇంకా బట్టలు, మా వారు ఇంకా నా ఉన్నాయండి బట్టలు, అవన్నీ పైనే ఉన్నాయి. అంటే అన్నీ ఒకటేసారి తెచ్చేసినా సరే అర్థం కాదు కదా, అందుకని ఫస్ట్ మా వారివి తీసుకొచ్చి పెట్టేశాను. అదేంటో నా బట్టలు నా దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది నాకు. పర్వాలేదులే చేసుకోవచ్చులే తర్వాత అనిపిస్తుంది. వీళ్ళు కనుక చేసేస్తే కొంచెం అంటే పిల్లల మీద లేదంటే ఇంట్లో హస్బెండ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన మీద మనకు ఉండదు కదా ఆడవాళ్ళకి. కానీ చాలా తప్పు. ఎన్నిసార్లు అనుకుంటున్నానో చక్క వీడియోస్ అన్నీ చీరలతో చేద్దాం అని చెప్పి, అసలు మొన్న చీర కట్టుకొని వీడియో చేస్తే అన్ని మంచి కామెంట్స్ వచ్చాయో. అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా, కనీసం వారంలో 1-2 రోజులైనా చీరలు పెట్టి వీడియోస్ చేద్దామంటే ఎక్కడండి అసలు అవే అవ్వట్లేదు. అందులోనూ ఈ సమ్మర్ కదా, ఇంక అసలు చీరల జోలికి వెళ్ళట్లా. కానీ అన్నీ మాత్రం పక్కన పెట్టుకున్నాను, కాటన్ శారీస్ అన్నీ వేసుకుందాము అని, కుదరట్లేదు అనమాట.
ఇంకా అలాగా ఆ బట్టలన్నీ కూడా ఇంకా సర్దేశాను. ఇంకా టీ పెట్టేశాను. మేడపైకి వచ్చానండి, కొన్ని బట్టలు ఉన్నాయి తీద్దామని. చూడండి మబ్బు ఎలా వేసిందో, అసలు ఎంత బాగుందో. నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే మేలో కదా వర్షాలు పడతాయి, ఏప్రిల్లోనే పడుతున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏప్రిల్లో కూడా పడతాయా మరి నాకు తెలియదేమో. నేను అనుకోవడం అయితే మేలో వర్షాలు పడతాయి, అందుకే ఏప్రిల్లోనే ఈ వడియాలు లేకపోతే ఈ పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో పెట్టేసుకుంటారు అని అనుకున్నాను. కానీ ఏప్రిల్ స్టార్ట్ అయిందో లేదో వర్షాలు అటు ఇటుగా పడుతూనే ఉన్నాయండి. ఈవినింగ్ టైంలో పడుతున్నాయి, ఉదయం పూట పడట్లేదు కానీ ఈవినింగ్ అయ్యేసరికి పడుతున్నాయి. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇంక ఉదయాన్నే అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు ఇలాంటివి పెట్టేసుకొని ఈవినింగ్ వర్షం పడే లోపల అవన్నీ తీసి ఇంట్లో పెట్టేసుకోవాలి. నేను కూడా మజ్జిగ మిరపకాయలు ఆరబెట్టాను, ఇంక వర్షం మబ్బేసిందిరా బాబు అని చెప్పి ఇంకా అవన్నీ తెచ్చి లోపల పెట్టేసుకున్నాను. ఇంక మజ్జిగ మిరపకాయలు ఎలా వచ్చాయి భారతి అని అంటే టేస్ట్ వైజ్ బాగానే ఉన్నాయండి. అంటే కాకపోతే అవి ఏమైపోయినాయి అంటే నేను ఎక్కువ 2 కేజీలని ఆ డబ్బాలో అణిచిపెట్టి ఊరబెట్టాను కదా, దానివల్ల అవన్నీ కూడా ఇట్లా అయిపోయాయి, బజ్జిలాగా అయిపోయాయి అనమాట. ఇలా స్టిఫ్గా లేవు మిరపకాయలు, అదే కొంచెం బాధేసింది. ఆ తర్వాత ఇంకా పిల్లలైతే పాలొద్దన్నారు. ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదండి, ఆ టీ బిస్కెట్సే తినేసామన్నమాట పిల్లలు నేను. ఇప్పుడు ఏంటి అంటే త్వరగా చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 6:30 అలా అయ్యి ఉంటుంది టైము. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎగ్ రోల్ అడిగారు. యాక్చువల్గా నేను ఇది మధ్యాహ్నం వండాలి లేదా ఈవినింగ్ స్నాక్లా వండాలి, కానీ ఇప్పుడు ఇది మేము నైట్ డిన్నర్లోకి తింటున్నాం అనమాట. గోంగూర పప్పు ఉంది కదా, సో అది రేపటికి తిందాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడేమో చికెన్ పకోడీ కూడా ఉంది. సో అందుకని చెప్పేసి నాకు మా వారికి ఏమో చికెన్ రోలు, పిల్లలకేమో ఎగ్ రోల్ అనమాట. ముందు రోజు ఇది ఉంటుంది కదండి రుమాలి రోటీ, సో రుమాలి రోటీ లాగా చేశాను. అయితే అది ఇంకా వీడియో ఏం తీయలేదు నేను. సో చికెన్ కర్రీ చేసి రుమాలి రోటీ చేశాను అనమాట. అది ఉంది కదా అని చెప్పి కాస్త పిండి ఉంది, అందుకని చెప్పేసి ఇంకా రుమాలి రోటీ అంటే ఇది మైదాతో చేస్తారు. సో ఆ పిండే ఉంది, ఇంకా అందుకని చెప్పి దాంతో ఇలా చపాతీలా కాల్చేసి ఎగ్ రోల్స్ లాగా చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు చపాతీలే చేస్తాను, మీకు కూడా తెలుసు కదా, మ్యాక్సిమం చపాతీలే ఉంటాయి. గోధుమ పిండితోనే చేస్తాను, మైదాతో చేయను. కాకపోతే ముందు రోజు పరోటా చేద్దామా, లేకపోతే బటర్ నాన్ చేద్దామా, లేకపోతే ఇంకా రుమాలి రోటీ చేద్దామా, ఇలా ఆలోచించి సరేలేని రుమాలి రోటీ చేశాను. కానీ వీడియో తీయలేదన్నమాట. ఇంక ముందు రోజు కాస్త రెస్ట్ తీసుకున్నాను. అంటే వంట చేసాను, వంటకి రెస్ట్ ఉండదు కానీ వీడియోకే రెస్ట్ అనమాట. సబ్బిండి కొంచెం ఉంటే ఇంక ఇలా చపాతీలా చేసేసాను. అయితే ఇది మొన్న చపాతీలు మనం హాట్ బాక్స్లో వేస్తే వాటర్ వచ్చేస్తాయి కదా, అలా కాకుండా ఇలాగ క్లాత్లో కనుక పెట్టుకుంటే వాటర్ రాకుండా చపాతీలు అనేవి సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను, 105 రూపీసే. సో అందులో పెట్టాను అనమాట. ఒకసారి మీకు చూపిస్తున్నాను, లింక్ అయితే లేదండి, ఒకసారి మీరు చెక్ చేయండి. మీషోలో ఒకసారి చూస్తే ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి, ఫస్ట్ అయితే చపాతీలు పెనం మీద కాల్చేసుకొని ఇందాక చికెన్ పకోడీ తీసాను కదా, ఇదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి అందులోనే ఆమ్లెట్ వేస్తున్నాను. మనకి ఏంటంటే పెనం మీద కనుక ఆమ్లెట్ వేసామనుకోండి, ఆమ్లెట్ కాస్త మనకి ఆమ్లెట్ లాగా రౌండ్గా రాకుండా ఇండియా మ్యాప్ లాగా అలా ఇలా వెళ్ళిపోద్ది. ఇంకెందుకని చెప్పేసి ఆ కడాయిలో ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్లో కాస్త ఉప్పు కారం వేసాను, అంతే, ఇంకేం వేయలేదు. ఆ తర్వాత ఆమ్లెట్ వేసేసి దాని మీద చపాతీ ఇలా అంటించేసి బాగా అటు ఇటు కాల్చుకున్న తర్వాత కొంచెం టమాటో కెచప్, కొంచెం మయోనీసు, ఇంట్లో చేసిందేనండి అవి. ఆ తర్వాత వెజిటేబుల్స్, పిల్లలు ఇలా పచ్చిగా వెజిటేబుల్స్ బాగా తినేస్తారు. సో ఇది చెప్పాలంటే హెల్దీ రెసిపీయే, కాకపోతే ఆ మైదా కాకుండా మనం గోధుమ పిండితో చేస్తుంటే బాగుండేది. చెప్పే కదా, సో నిన్నటి పిండి ఉంది కదా ఇంక వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంక అలా చేశాను అనమాట ఆ పిండితోనే. ఇంక ఇలా అయితే ఇచ్చేసాను. చిన్నోడు మైనీసు అవి తిన్నాడు, కెచప్, వాడికి ప్లెయిన్గా ఫస్ట్ ఇచ్చేసి ఇంకా పెద్దోడికి చేసి ఇచ్చాను అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి చికెన్ రోలు, యాక్చువల్గా షవర్మా అని కూడా అనొచ్చు. ఏంటంటే షవర్మా అయితే వాళ్ళు చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ సాస్లో మయోనీస్లో బాగా కలిపి పెడతారు కదా, నేను అలా కాకుండా ఇలా చేశాను అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే కొంచెం చపాతీకి రాసేసాను మయోనీసు కెచప్, తర్వాత వెజిటేబుల్స్ ఇలా పెట్టేశాను. మీరేం చేస్తారంటే చపాతీని చపాతీ కాదు, ఈ చికెన్ పకోడీని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకొని సలాడ్ లాగా చేసేయండి. వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం మయోనీసు కెచప్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసి
ఆ తర్వాత చపాతీల్లో పెట్టి రోల్ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. నాకు చేసేసిన తర్వాత వచ్చింది ఆ ఐడియా. సరేలే ఇంకా ఈ పూటకి ఇలా తినేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇలాగే చేసేసా. ఇలా చేస్తే ఏంటంటే ఆ చికెన్ పీసెస్ కింద పడిపోతున్నాయి. అలా కాకుండా మనం మొత్తం అంతా ఆ వెజిటేబుల్స్ అలాగే ఆ మయోనీస్ కెచప్లో కనుక మిక్స్ చేసేసామనుకోండి, స్టఫింగ్ అనేది ఇలా బయట పడిపోకుండా ఉంటుంది. సో ఎవరైనా చికెన్ షవర్మా అలా తెలుసు కదా, బయట ఎక్కువ తింటూ ఉంటాము. సో బయట తినడం మంచిది కాదు కాబట్టి అసలు మేము బయట నుంచి తెచ్చుకోము. అందుకే ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.